15 వచనం. ఎఫెసీయుల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నుంచి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులను మగుడు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధనము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించింది. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదుము. పరలోకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రభువా, మిక్కిలిగా ప్రేమించిన దేవా, మీకు వందనాలు ప్రభువా. మీరు మా మీద ఉచితమైన కృపను చూపిస్తున్నారు కానీ ప్రభా, ఉచితంగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కానీ ప్రభా, మేమైతే మీకు ఏమీ ప్రభా అర్పించుకోలేనటువంటి నిర్మార్గమైనటువంటి మమ్మల్ని ప్రేమించి ప్రభా మా కోసం ప్రభా మీ శరీరాన్ని అప్పగించి ప్రభా మా కోసం రక్తం చిందించి శుద్ధీకరణ చేసి ప్రభా మీ యొక్క ఆలోచనను ఏ విధంగా భూమి మీద నెరవేర్చుటకు మీరు తీర్మానం చేసుకున్నారో దాన్ని నెరవేర్చి ప్రభా మళ్ళీ తిరిగి పునరుద్ధానం చేయుటకు ప్రభా మీరు మా కోసం ఎంతో ప్రభా ఆశ కలిగి ప్రభా మమ్మల్ని తృప్తిపరుస్తూ ప్రభా మా కోసం ప్రయాసపడుతూ మీరు ఉన్నారు నాయన ప్రభా. ఇప్పుడు ప్రభా ఇదిగో ఎఫెసీయుల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ప్రభా మేము చదివిన అక్షరాలకి ప్రభా అర్థం చెప్పుటకు మేము ఏమాత్రం యోగ్యులమైతే కాదు నాయన ప్రభా. మేమైతే మాట్లాడుటలో ప్రభా మమ్మల్ని మరుగును పెట్టండి నాయన. మీరే రంగం మీద ఉంది మాకును ప్రభా కూడుకున్నటువంటి ప్రభా మీ ప్రియ సహోదరులను ప్రభా ఆశీర్వదించండి. సమస్తమును సకల పరిష్కారాలు మిగిలిగా మమ్మల్ని ప్రేమించి మీ కృపలో దీవించి ప్రభా ఈ వాక్యంని విరిచి వర్తించి ప్రభా సంతృప్తి పరచుకోగలుగుతారని ప్రభా ప్రవీణ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యము ప్రతిరోజు చదువుకుంటారా? కూర్చోండి. ప్రతిరోజు వాక్యం చదువుతున్నారా? సరే ఆలోచించండి. ప్రతిరోజు వాక్యము చదవకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే మనం నడిచిన దారి తెలియలేదు. గమ్యము ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, పిల్లలు స్కూల్కి వెళ్ళాలో తెలుసు, ఆడవాళ్ళ ఇంట్లో పని చేయాలని తెలుసు, పురుషుడు ఇంటి అవసరానికి పని చేయడం కోసం మన ఆఫీసులు కట్టడం తెలుసు. కానీ దాని మార్గం తెలియకపోతే ఆ గమ్యాన్ని కలగలుగుతాము. ఒక వంట చేయాలంటే ఆ వంట ఏ విధమైన టేస్ట్ రావడం కోసం ఏమేమి మసాలాలు ఏమి వేయాలనేది తెలియాలి. పిల్లడు ఎగ్జామ్ రాయాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా అది తెలియకపోతే ఏం చేయలేదు. అర్థమైందా? మరి మన క్రీస్తు రాజ్యానికి మనం వెళ్ళాలంటే క్రీస్తు మార్గం మనకు తెలియాలి, తెలియకూడదు. క్రీస్తు మార్గం మనకు తెలియాలంటే క్రీస్తు అసలు ఏదో ఏదో చెప్పాలిగా. ఆ చెప్పిందని మనం చదివి తెలుసుకోవాలా లేదా? వాక్య ప్రాధాన్యత ఏంటి అర్థమవుతుంది?
ఖచ్చితంగా వాక్యం మనం ప్రతిరోజు చదవాలి. ఎందుకంటే మన దారి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లా ఉండాలి, ఏంటి అనేది వాక్యము నిర్ధకమై ఉంది. నిర్ధం కాకుండా శాశ్వతమై ఉంది. నిర్ధం కాదు వాక్యం. హల్లెలూయా. కాబట్టి శాశ్వతమైనటువంటి వాక్యం పలకబడిందే కదా వాక్యం. వాక్యం పలికినప్పుడు సమస్తము సాధ్యమే. ఇప్పుడు ఎందుకు చూస్తున్నారా? పలకబడిన వాక్యము సమస్తము సాధ్యమే. మరి ఆది అందు నుంచి మాట్లాడిన వెళ్ళి సమస్తము సాధ్యపరిచినప్పుడు, మిగిలిగా ప్రేమించబడినప్పుడు మనం అటు ఇటు కదలకుండా వాక్యంలో స్థిరత్వం కలిగి ఉండాలి. చెప్పేవారిలో మార్పు రావచ్చు. ఎందుకంటే మనిషి ఎంత మాత్రము క్రీస్తులా మారాడు. మనిషిలో తప్పులుంది. మాట్లాడిన క్షణం నుంచి గంట తర్వాత కూడా మార్పులు వచ్చేస్తాయి. అది ప్రకృతిలేదు. ఒక పువ్వుకి పూసినప్పుడు వచ్చే సువాసనకి, ఇంకో పువ్వు పూసినప్పుడు వచ్చే సువాసనకి, ఒక కాలంలో వచ్చేటువంటి పంటకి ఇంకో కాలంలో వచ్చే పంటకి వ్యత్యాసాలు. అలా ప్రతి మనిషిలోనూ వ్యత్యాసం ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఫలించేదాన్ని బట్టి ఫలించటం అనేది ఎక్కడ ఉంటుందంటే, నువ్వు నీరు కట్టి ఫలించినప్పుడే, నువ్వు నీరు కట్టబడినప్పుడు ఫలించబడుతుంది. దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు మనం చెప్పగలిగే మాటలన్నీ కూడా మనం ఏదో మాట్లాడుకోవటం కాదు. వాక్యం దగ్గరికి వెళ్దాం. వాక్యానికి వ్యతిరేకంగా ఏ ఒక్క పని ఉన్నా సరే, వాళ్ళు ఎవరైనా సరే పక్కన పెట్టేసి, యేసుక్రీస్తు వాక్యానికి వ్యతిరేకంగా చేయమని ఎక్కడ చెప్పలేదుగా. చెప్పాడా? యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుడే. వాక్యంలో అలా చెప్పబడి ఉన్నది. ఇలా చేయండి, అలా చేయండి అని శస్త్రజ్ఞులు చెప్పినప్పుడు, ఓ అల్ప విశ్వాసులారా, ఓ ఘట సర్పం సంతానమా, మీరు ఎందుకు అనవసరం వాదన చేస్తున్నారు అని చేరుకున్నాను. వాళ్ళు వాక్యం గురించి మాట్లాడుతున్నారు. పరిచయం శస్త్రజ్ఞులు కూడా యేసుక్రీస్తు దగ్గర వాదన ఆడటం కోసం వచ్చారు. కానీ ఆయన పలకబడిన ప్రతి మాట వాక్యమే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మాట్లాడినది అది ఆ ధర్మశాస్త్రంలో ఉంది లేదా అని అడుగుతున్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు దగ్గర 40 రోజులు ఆయన ఉపవాసం చేసుకున్నప్పుడు సాతాను వచ్చి, ఒక్కసారి నాకు శిరస్సు మంచు, నేను తీసుకెళ్ళా చివర లోయలో పడేస్తాను, లోయ చివర అంచు తీసుకెళ్ళి పడేస్తాను, నిన్ను నేను పడేసినప్పుడు నీ దేవుడు నేను పడిపోకుండా కాపాడుతాను అంటున్నాడుగా, నేను కాపాడుతాడో లేదు చూద్దామా అని చెప్పి సాతాను అడిగిన మాట అవ్వాస్తున్నా లేఖనం చెబుతుంది కదా. అప్పుడు దేవుడు ఏమన్నాడు దానికి? అదే ధర్మశాస్త్రంలో పరీక్షించి శోధించడం వలదు అని చెప్పేసి అని ఉంది. సో సాతాన పో అని చెప్పి అన్నాడుగా. దేవుని క్రియలు ఎప్పుడు మనం శోధించి పరీక్షించి చేయకూ. అక్కడ చెప్పిందిగా, ఇక్కడ చెప్పిందిగా నీ వద్దు కథలో. వాక్యంలో నువ్వు పరిపూర్ణంగా ఉన్నావా లేదా, సంపూర్ణంగా ఉన్నావా లేదా అని సరి చేసుకునే వాక్యం చెప్తుంది. చెబుతుందా? మనం చదివిన వాక్యం చెప్తాం సార్. చూడండి, మనం అందరము విశ్వాస విషయములోను దేవుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగ నిర్మించాడు. యేసుక్రీస్తుకి ఏ సంపూర్ణత వచ్చిందో మనకి ఆ సంపూర్ణత రావాలని అనుకుంటున్నాడా, అనుకోవట్లేదా? అనుకుంటున్నాడా?
వాక్యానికి వ్యతిరేకంగా ఏ ఊరు ఏ మాట చెప్పినా సరే నేను నమ్మను. పూటకపు మాటలు, నీకు అది ఉంది కదా, ఇది అవసరం ఉంది కదా, అది చేయి ఇది చేయి, ఈ పూటకపు మాటలు చెప్పేటువంటి కొంతమంది ఉన్నారు, ముసుకేసుకుని తిరిగేటువంటి దుర్మార్గులు. నేను నమ్మను. నేను వాక్యంలో కొత్తగా వస్తున్నానా లేకపోతే వాక్యం చదువుతున్నానా ఇవన్నీ నాకు తెలియదు. ఇక్కడ దేవుడు దాని కూడా వాక్యం చెప్తున్నాడు. అది కూడా ఈరోజు ఉంది. ప్రవక్త చెప్పిన విషయాలు కొత్తగా మనం ఏం చెప్పాల్సిన అవసరం. ప్రవక్త ఆల్రెడీ అన్నీ చెప్పాడు. అవి చెప్పినవి మన ముందు మనం తీసుకురాగలుగుతానికి కూడా పరిశుద్ధాత్మ కావాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి ప్రవక్త చెప్పిన దాన్ని మళ్ళీ తీసుకురాడు మనం చెప్పడానికి కూడా పరిశుద్ధాత్మ కావాలని చెప్పేసి అనుకుంటారా? పిచ్చిగా ఆలోచిస్తున్నారు మీరు. నేను కాదు ఆ మాట అనుకుంది, నేను పిచ్చిగా అనుకున్నాను. బైబిల్లో మొత్తం అంశాలన్నీ చెప్పబడియే. గ్రంథం గారు కొత్తగా ఏం చెప్పలా. బైబిల్లో ఉన్న విషయాల్ని తీసి బయటికి చూయించాడు. ఇదిగో ఈ వాక్యం ఉంది, ఈ వాక్యాన్ని మీరు ఎందుకు తప్పుపట్టిస్తున్నారు, ఈ వాక్యాన్ని అనుసరించడమండి అని చెప్పాడు. అని చెప్పబడిన వ్యక్తి మీద ఏముంది? పరిశుద్ధాత్మే ఉంది. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రవక్త మనకు చెప్పబడినప్పుడు ఆయన మీద ఉంది పరిశుద్ధాత్మే. ఆ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే ఆ వాక్యాల లేఖనాలు చూపించి ఇవే లేఖనం ఇదిగో ఈ లేఖనం ఈ విధంగా చెప్తుంది, ఈ విధంగా మనం నడుచుకోవాలి, దీనిని నిర్ధకారముకు చేయుటకు మనం ఏమాత్రం యోగ్యులం కాదు, అసలు మనకు అర్హత లేదు. ఒక వాక్యాన్ని అటు మార్చడానికి ఇటు మార్చడానికి ఎటువంటి అనుమతి దేవుడు ఇవ్వలేదు, ఇవ్వడు. అర్థమైందా? ఒక వాక్యమును నువ్వు నీ ఇష్టానుసారంగా చెప్పడానికి ఏ అర్హత నీకు లేదు, ఇవ్వడు. దీంట్లో ఎటువంటి అనుమానమే లేదు. అది నీకైనా నాకైనా చెప్పేవాడికి ఎవరికైనా సరే అవకాశం అని అంటాడు. దానికి ఆయన ఇక్కడే మనకి తెలియవలసినటువంటి క్రీస్తు శరీరము ఎవరిదంట? క్రీస్తు శరీరం. నీ శరీరం కాదు, నా శరీరం కాదు. మనకి శరీరం ఉంది, నీకు శరీరం ఉంది. ఇక్కడ నీ శరీరం నా శరీరం కాదంట, క్రీస్తు శరీరం. దేవుని స్తోత్రం. క్షేమాభివృద్ధి చెందుకును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్షేమాభివృద్ధి చెందడానికి ఎవరిది? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అర్థమవుతుందా? క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించింది. అర్థమవుతుందా? ఇక్కడ పైపుల్ మినిస్ట్రీ అనేది ఇచ్చింది మీరు బతకడానికి కాదు. పైపుల్ మినిస్ట్రీ ఇవ్వడానికి బతకడానికి కాదు ఇచ్చింది. శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి. ఏ శరీరము? క్రీస్తు శరీరము. హల్లెలూయా. అది చెయ్యడానికి మాత్రమే ఆయన కొందరు బాధ్యతలు ఇస్తాడన్నాడు. ఆ బాధ్యత ఎవరికి ఇస్తాడు? ఎవరికి ఇస్తాడు? వాడు పడితే తీసుకుని మొత్తానికి కాదు. అర్థమైందా? ఒక కంపెనీ ఉందనుకో, ఒక కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలంటే మన టెస్ట్లు ఉంటాయి. ఉంటాయా? స్టాండర్డ్ కంపెనీ, విప్రోను, ఒక ఎస్సిఎల్ కంపెనీయో లేకపోతే ఇన్ఫోసిస్, ఇట్లా ఇంటర్నేషనల్ కంపెనీస్, గోల్డెన్ కంపెనీస్ పేరు చెప్పుకుంటా ఉంటే వాళ్ళ మీద మనకు ఒప్పుకొచ్చినట్టుగా ఉంటుంది. అంటే వాడికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రణాళిక ఉంది. ప్రతి కంపెనీ ఒక గుర్తింపు కలిగిన ఇంటర్నేషనల్ లెవెల్లో, జాతీయ స్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి కంపెనీలు ఉద్యోగం పొందడానికి ఖచ్చితమైనటువంటి కొన్ని ప్రమాణాలు, వాళ్ళు కొన్ని పరీక్షలు ఉంటాయి, కొన్ని నైపుణ్యత టెస్టులు ఉంటాయి. అవన్నిటిలోనూ విద్యార్థుల్లోనూ కంపెనీని డెవలప్ చేస్తూ నీ నైపుణ్యత చాటుకోవడం కోసమే అక్కడ కొన్ని పరీక్షలు ఉంటాయి. అవునా?
మరి విశ్వం మొత్తానికి రాజుకు రారాజు అయినటువంటి ఆయన విషయంలో మనిషి దీన్ని దేవుడు పరీక్షించడా? పరీక్షిస్తాడా? కంపెనీలో చేరినప్పుడు ప్రతి ఒక్కరు 2 నెలలు 3 నెలలు బాగా గట్టిగా చేతులు పెట్టుకుని వేయంగా విజ్ఞానం అంతా చేస్తాడు. వాడికంటే ఒక స్టేజ్ రంగా ఏం చేస్తాడు? వాడు ఆలోచనలు స్టార్ట్ చేస్తాడా? వాడు ఆలోచన స్టార్ట్ చేస్తాడు. దేవుడు ఆలోచన కాదు, వాడు ఆలోచన స్టార్ట్ చేస్తాడు. అవునా? కంపెనీలో జరిగాయే, మీ చుట్టూ జరిగాయే, ఇక్కడ జరుగుతున్నాయి కూడా అయ్యే. ముందు వాక్యాలు బాగానే చెప్తున్నారట. దేవుని స్తోత్రం. ఎక్కడ ఎవరు పడితే అది కాదు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు అనేది దేవుడు చెప్తున్న విషయం. దానికి ప్రవర్తి కూడా చెప్పాడు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ చేయొద్దని అసలు ప్రవర్తి కూడా. చూడండి, లాజరు ఇక పునరుద్ధానం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తారు. మనం అడ్డంకములుగాను కిందకు దించాము. ఏంటంటే మనం అడ్డకమ్మలను కిందకు దించాం. మన పాపంతో రాజీ పడ్డాం. మనం అడ్డకమ్మలను కిందకి దించాం. ఆ గొర్రెలు బయటికి పోయింది. ఏం చేశారంట? అడ్డకమ్మలు కింద దించారంట. ఎలాగూ ఈ మేకల లోపలికి వచ్చినావు, బయటికి పోయింది. ఎలా వచ్చినావు? పోవటానికి పరిస్థితులు ఏంటి? కొంతమంది మాట్లాడుతారు, ఏది వాక్యానికి లేదు, తట్టిపోయారు, అసలు లేదు, వాళ్ళ పరిశుద్ధత లేదు, సొంతంగా వెళ్ళిపోతున్నారు, సొంతంగా చేసుకుంటున్నారు. నువ్వు వెళ్తున్నావా పిచ్చోడ్లాగా వెళ్తున్నావు. ఎక్కడో నీ దగ్గర వాక్యం. తప్పు చేయకూడదంటే చేయకూడదు, అంతే. దాంట్లో నో డౌట్. రాజీ పడవద్దు. రాజీ పడవలేదు ఇక్కడ. చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు? మనం పాపంతో రాజీ పడ్డామంట. డబ్బు కోసం రాజీ పడటం, స్థానం కోసం రాజీ పడటం, కీర్తి ప్రతిష్టల కోసం రాజీ పడటం, ఇండస్ట్రీ కోసం రాజీ పడటం. 30 years ఇండస్ట్రీ వద్దు, మార్చుకోండి. ఎందుకు మార్చుకోవాలంటే దేవుని స్తోత్రం. ఎందుకు మార్చుకోవాలి? ప్రవక్త ఒకే ఒక మొదటి అంశంగా ఒకే ఒక విషయాన్ని చెప్తూ వచ్చాడు. ఎందుకు మార్చుకోవాలి? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచ్చినాడు. మనం ఇచ్చబడి చెబుతూ ఉంటాం. తండ్రుల పిల్లల వైపు, పిల్లలు తండ్రుల వైపు తిరగాలి. తప్పులేదు కదా, తిరగండి. ఈరోజు పిల్లలు వచ్చి చెప్పారు, తండ్రులు తిరగండి. తప్పులేదుగా, పిల్లలు వచ్చి చెబుతున్నారు. వాక్యం చెబుతుంది కదా, అక్కడ వాక్యాన్ని కొట్టేస్తారా మీరు? అర్థమవుతుందా? అది ఎవరికి? ప్రతి ఒక్క ధర్మాలు, మతాలు, ప్రతి ఒక్క దానికి. ఒక విషయం నేను ఏంటంటే, దాంట్లో బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ చేశాడు మనిషి అంటే బ్రహ్మ చేశాడు అని చెప్తారు కదా. బ్రహ్మ ఎవరు చేశాడు? బ్రహ్మ చేశాడు అంటారు. ఆ బ్రహ్మ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? బ్రహ్మకు అర్థం ఏంటి? ఆత్మస్వరూపి. అలా కొన్ని చాలా చెప్పాడు. చాలా ఉంది. కావల బ్రహ్మ కూడా ఉంది. అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికని రూపొందించే బ్రహ్మగా, ఆత్మస్వరూపిగా పేర్కొనబడింది కొన్ని గ్రంథాలు. కాబట్టి ఆత్మస్వరూపి ఎవరుగా ఉన్నారు? ఆ స్వరూపం చొప్పున మనం అన్నాడా లేడా? వాక్యంగా తేటతలంగా చెబుతున్న వాళ్ళకి అర్థం కాదు. అది కన్నా మొదటి అధ్యాయంలో చెప్తుంది 26-27 వచ్చిన ప్రతి వారం ఆ విషయం ప్రస్తావన చేస్తూ ఉంటాం. మన పోలికను చెప్తున్న దేవుడు నిర్మించాడు, సృష్టించాడు. అంటే మన పోలికను చెప్పిన అసలు నరులను సృష్టించామని చెప్పేసి అంటున్నాడు. దేవుని స్తోత్రం.
అంటే అక్కడ మన పోలికలో చెప్పుకున్నానని చెప్పిన అంటాడంటే అది ఆయన దేవుని స్వరూపం అని చెప్పిన మనకి ఆత్మ స్వరూపంగా అలా ఆయన ఆత్మ స్వరూపంగా సృష్టించబడినాగా, తర్వాత నిర్మించబడిన తర్వాత శరీరదారుడిగా అయ్యాం. ఈ శరీరదారుడు అవడానికి ఇంకా దేవుడు ఇంకా శరీరదారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడా? ఇంకా శరీరదారుడికి ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాడా? యేసుక్రీస్తు ఇంకా ఉన్నాడు ఇక్కడ? లేడనుకుంటున్నారా? అయ్యా మీరు బ్రహ్మడుతున్నారు, లేదనుకుంటున్నారు. ఉన్నాడు. ప్రతి వాక్యం ఎంతో కాదు కదా. శరీరము క్షేమాభివృద్ధి పొందుడు కనంట. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని క్షేమాభివృద్ధి చెందుటకు, అది వర్తమానంలో ఉన్నవాడికి అర్థమవుతుంది. వర్తమానం ఈరోజు స్టిల్ వర్తమానం తెలుసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. వధువు కోసం, వధువు ఎక్కడుంది? ప్రపంచం అంతా వ్యాపించి ఉంది, శరీరధారంగానే ఉంది. ఈ శరీరము మొన్నం అంతా ఉంది. తల ఒక్కటే క్రీస్తు అయి ఉన్నాడు. శిరస అయ్యింది వాక్యము, వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. ఆ ఒక్క శిరసే అక్కడ ఉంది, పైన శిరస ఒకటే లేవబడుతుంది. అది ఆ శరీరం క్షేమాభివృద్ధి పొందడానికి ఈ 5 మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దాని ప్రవక్త ఏమంటాడంటే, లాజరుకి పునరుద్ధానము వర్తమానంలో ఏమంటాడంటే, మీరు అడ్డకమ్ములు క్రిందకు దించారు. అది ఏమైనది అనగా అదే బ్రాకెట్లో ఆ వాక్యము కింద పడేశాము. దేవుడు ఏం చెప్పిన వాక్యాన్ని కింద పడేశాం. అది ఏది? శాఖలు చేయనియి, సంస్థలు చేయనియి, పీఠాధిపతులు చేయనియి, ఒంగోలు కూడా చేయని, ఎవడైనా చేయని, అడ్డకమ్మలు కింద పడేశాం, కిందకి దించారు. మనం వంచుటకు వీలు కాని వారమై ఎంజి పెట్టిన కాలరోలే అయ్యాం. అలా ఎలాగంట? నా అంత వస్తువు లేరు. ఇండస్ట్రీ ఎంజి పెట్టిన కాలంలాగా వేస్తున్నామంట మనం. ఇండస్ట్రీ ఏంది? మనం దేవుళ్ళు లేవు. నేనే వస్తాం, నేనే పుట్టిగాడిని, నేనే ఎరగదీసేవాడిని. అర్థమవుతుందా? దీనికి కూడా దేవుడు ఏం చెప్పారు సార్? నీ ఇష్టానుసారంగా మాట్లాడద్దని కూడా చెప్పారు. నీ వ్యక్తిగతంగా మాట్లాడద్దని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం? దేవుడు వాక్యం ఏదైతే మనకి తెలియవచ్చాడో ఆ వాక్యాన్ని అక్షరం కొనుక్కోవడానికి లేదు, మన ఆస్తి చేయాల్సిందే. అది ఇంతవరకు చేయొచ్చు. కానీ ఈరోజు వధువుగా నువ్వు నిలబడేయాలి అని అంటే, నువ్వు వధువుగా నీ స్థానం అయితే, వధువుగా నువ్వు కనుక దేవునికి అర్పించబడిన వాడు అయితే, దేవునికి లోబడిన వాడు అయితే, దేవుని రక్తంలో కడగబడిన వాడు అయితే, దేవుని రక్తం కింద ఉన్నవాడు అయితే, సంఘంలో నిజమైన సంఘంలో నువ్వు ఉన్నవాడు అయితే, బయటికి వెళ్ళిపోయిన గొర్రె పిల్లల్లో మళ్ళీ తిరిగి ఆ దేహమనే ఆలయంలోకి, ఆ సంఘంలోకి రావటకు క్రీస్తు కింద నువ్వు నిలబడాలనుకుంటే వాక్యం ఖచ్చితంగా నువ్వు అమలు చేయాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నువ్వు మా అక్షరం పళ్ళు దాటినా తప్పినా లేదు, ఛాన్స్ లేదు. అప్పటి వరకు నువ్వు తోముకోవడమే, నువ్వు శ్రేష్ఠుడిగా పరిష్కరించుకోబడటమే, ఎప్పుడు నువ్వు దాన్ని సరి చేసుకుంటా ఉండడమే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ ప్రాచీన పద్ధతి సువార్త దగ్గరకు వెనకకు వచ్చుటకు భయపడుచున్నాం. ఏంటిది? ప్రవక్త చెప్పిన విషయం. ఆ వాక్యం ఏదైతే దేవుడు చెప్తున్నాడో ఆ వాక్యాన్ని మనము చెప్పడానికి భయపడుతున్నాం అంట. ఎందుకు భయపడుతున్నాం? మీ ఇంట్లో ఆ వస్తువు ఉందా, ఈ వస్తువు ఉందా, అది ఉందా, ఇది లేదా, ఏంది? నువ్వు నీ పిలిస్తే రావట్లేదు, నువ్వు చేస్తే రావట్లేదే, మీరు అటెండోళ్ళయ్యా, అజ్జయ్యా, ఇదయ్యా, ఇలాంటి మాటలు వస్తాయి. మన ఆర్థిక ఫలాలు మనము జీర్ణించుకోలేకపోతున్నాము, మన వాళ్ళు మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనే ఒక భయం. ఆ భయం వలన భయపడటానికి నువ్వే ఒకటి. నిన్ను నిలబెట్టేవాడు దేవుడైతే నిన్ను నడిపించేవాడు కూడా ఆయన అవుతాడు కదా. నీకెందుకు భయం? దేవుని స్తోత్రాలు. నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని నీకు దేవుడే చెబితే ఆ పని జరిగిద్ది. హల్లెలూయా. ఒక కూటమి పెట్టాలనుకున్నావు, నీ క్రియ అయితే అది ఎన్ని ఆటంకాలతోనైనా లేదు, ఒక చిన్న ఆటంకంతో కూడా తప్పేది.
అది నీ క్రియ కాదు అనుకో, దేవుని ఇష్ట ప్రకారం దేవుడు ఏదో మాట్లాడాలనుకున్నాడు అనుకో, నువ్వెన్ని దొంగ ప్రయత్నాలు చేయి, కుటుంబమైనటువంటి క్రియలు చేయి, నువ్వు ఎన్ని పుత్రాలను పొందు, అది జరిగితే అంతే. హల్లెలూయా. వాక్యము వెలుగుని నువ్వు ఆపలేవు. అర్థమైందా? దేవుడు ప్రవక్త చెప్తున్నాడు, సువార్త దగ్గరికి వెనక్కు వచ్చుటకు భయపడుచున్నామంట. సువార్త చేయడానికి భయపడుతున్నారు ఈరోజు. అది యథార్థం. అలా నీవు కనబడినట్లును నిర్ణయించబడినట్లును తయారు చేసి, అది యథార్థం, సరి అయిన వాడిగా చేసి మరియు దేవుని ఎదుట ఆ పాతకాలపు రక్షణ దగ్గరకు వచ్చుటకు భయపడుతుంది. ఎట్లా అంట? కడగబడినట్లును పరిశుద్ధపరచబడినట్లును నిర్ణయించబడినట్లును ఏంటి తయారు చేసి సరి అయిన వాడిగా చేసి మరి దేవుని ఎదుట ఆ పాతకాలపు రక్షణ దగ్గరకు వచ్చుటకు భయపడుచున్నాము. ఈనాడు సంఘములతో వచ్చినది అదే. మనకు ఒక ఉద్యమం అవసరం. అరే గమనించండి సోదరులారు, గమనించండి. మనకు కొత్త వేదాంత పాఠశాల అవసరం లేదు. అర్థమవుతుందా? వేదాంతాలు చెప్పాల్సిన పాఠశాలలు మనకు అవసరంలా, కళాశాలలు అవసరంలా. ఏంటి పెద్ద పాఠ్యాంశ బోధకులు మనకు అవసరం లేదంట. దేవుడు చెప్తాడు, లోపు చెప్తాడు. మన కొత్త బోధకులు అవసరం లేదు. ఎవరంట? కొత్త బోధకులు అవసరం లేదంట. కొత్త వేదాంత పాఠశాల అవసరం లేదు, కొత్త బోధకులు అవసరం లేదు. మనకు కొత్తమైన సంఘ భవనంలో అవసరం లేదు. ఏదట? కొత్తమైనటువంటి సంఘ భవనాలు కూడా ప్యాస్టర్ ప్యారిస్ తీసుకుని రైట్లు పెట్టుకుని ఫ్యాన్లు పెట్టుకుని అలంకారప్రాయమైనటువంటి మందిరాలు కట్టుకుని మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పుకునేటువంటి మందిరాలు నిర్మించేటువంటి అవసరం కూడా లేదంట. ఉద్యమే కావాలంట. ఏం కావాలంట? మనకు ఉద్యమే అవసరం, ఇవేమీ అవసరం లేదు. డాక్టర్ చెప్తున్నాడు ఇక్కడ, దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన శరీరము ఏంటి? ఆయన శరీరము తిరిగి క్షేమాభివృద్ధి పొందుటకు, దేవుని స్తోత్రం, క్షేమాభివృద్ధి పొందడానికి ఆయన పౌలును ఎవరంట? అపోస్తులుగాను కొందరు ప్రవక్తలుగాను, కొందరు స్వార్థులుగాను, కొందరు కాపరులుగాను, కొందరు ఉపదేశకులుగాను నియమించి, ఆయన క్షేమాభివృద్ధి పొందడానికి, ఆయన శరీరం క్షేమాభివృద్ధి పొందడానికి, ఆయన శరీరం ఇంకా జీవం కలిగి ఉన్నది కాబట్టి, ఆయన రక్తం ఇంకా ఆ శరీరంలో తిరుగుతుంది కాబట్టి, ఆ శరీరంలో నువ్వు నేను ఒక అణువు అయి ఉన్నామని చెప్పి దానికి సూత్రాలు చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. దానికోసం మీరు ఉద్యమం కలిగి ఉండండి. ఆ ఉద్యమం అవసరం ఉంది, అది తెలుసుకోండి. వాక్యం కొత్త బోధకులు అవసరంలా, కొత్త భవనాలకు అవసరంలా, కొత్త పాఠశాలలు అవసరంలా. మనం ఏం పొందామో దానిలో మనకు ఉద్యమం అవసరం. అది ఏమై ఉన్నదో అదే కలిగినట్లు చేయకు జరుగుతుంది. ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ కొత్తగా ఏం లేదు. మీరేమన్నా కొత్తగా చేయాలనుకుంటున్నారా? చేయవాలండి. మీరేం చేయవసరం లేదయ్యా నాకు అని చెప్పి అంటున్నాడు దేవుడు. మీరేం కొత్తగా ఏం చేయవసరం లేదు, నేను చెప్పిందని నడవన్నా అంటాడు. ఏడు ముద్రలకి ప్రత్యక్షత, ఆ గ్రంథం యొక్క విశిష్టత వర్తమానికులు అందరికీ తెలుసు. తెలుసా? తెలియదు. దేవుడే స్వయంగా మేఘాధారుడై, ఏ మేఘాధారుడై? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయాన్ని నెరవేర్చిన వాడై ప్రవక్తకి 7వ రోజుకి ఒక చిన్న పుస్తకం అందజేసింది. ఆ పుస్తకము 7 ముద్రల గ్రంథం అనేది వర్తమానికులు అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది బైబిల్ గైడ్.
బైబిల్ ఒక టెక్స్ట్ బుక్ అయితే దాన్ని వివరించడానికి గైడ్గా 7 ముద్రల గ్రంథం ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి నాకంటే అనుభవజ్ఞులు పెద్దలు చాలాసార్లు ప్రభుత్వాలు మాట్లాడటం అనేది జరిగింది. దీంట్లో 3వ ముద్ర మూడవ ముద్ర 190వ పేర. మూడవ ముద్ర 190వ పేర. ఒకసారి వాక్యాలను సరిచేసుకుంటూ పోవాలి కదా. అలానే 148 ముందు 148 పేర 7 ముద్ర గ్రంథం 7 ముద్ర యొక్క ప్రత్యక్షతలో నుంచి 3వ ముద్ర 148వ పేర 149వ పేర ఒకసారి పరిశీలించు. ఎందుకంటే మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? మనం పోయిన వారం ముందు వారం చెప్తాం. ఆదివారం విశిష్టత ఏంటంటే ఆదివారం విశిష్టత ఏంటంటే ఒక యజ్ఞం జరుగుతుంది. హల్లెలూయా. ఆదివారము ఒక యజ్ఞం జరుగుతుంది. నాకు ఏ పనులతో సంబంధం లేదు. అర్థమైందా? 6 రోజులు పనిచేసుకుని 7వ రోజు నువ్వు యజ్ఞం చేయాలంటున్నావు. ఆ యజ్ఞంలో ఏంటి? నువ్వు జరిగేవాడిని ఒకసారి నువ్వు సరి చేసుకోవడం కోసం వాక్యం ఏం చెబుతుంది, వర్తమానం ఏం చెబుతుంది, జరుగుతున్న పరిణామాలు ఏంటి, మరి నేనేం క్రియేట్ చేశాను, నా క్రియలు ఏ విధంగా ఉన్నాయి, ఆ క్రియలు నేను ఏ విధంగా సరి చేసుకోవాల్సి ఉన్నది, ప్రభువా నీ చిత్తం ఏదైతే అది ఉందో నేను నెరవేర్చుకుంటూ నన్ను ఎద్దు కాకుండా నన్ను కాపాడు ప్రభువా అని చెప్పేసి మొర పెట్టుకోవడానికి ఆరాధన. ఆరాధన అంటే ఏంటి? ఆటలు చెప్పుకోవడానికి కాదు, భజన చేసుకోవడానికి కాదు. అర్థమైందా? ఆరాధన అంటే నిన్ను సరి చేసుకోవడం కోసం. ప్రతిదాని వల్ల లేఖనాలు, వర్తమానాలు, ఈ రోజు ఉన్న పరిస్థితులు, సంఘటనలు, ప్రవక్త చెప్తున్న విషయాలు వాస్తవా కాదా అనేది ఒకసారి సరి చేసుకోవడం కోసం. అందరూ లాస్ట్ ఇయర్ అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గారు ఎంపికైన తర్వాత ప్రవక్త చెప్పినటువంటి ఇది ఏదో తప్పిపోయింది, అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు వస్తుంది, మహిళా అధ్యక్షుడు రాకుండా ప్రవక్త చెప్పింది అవతానికి అవకాశం ఉంటుంది, ఉండవచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పాను. ఆయన ప్రవచించరా. ప్రవచిస్తే ఎక్కడ కూడా తప్పు రాదు. కానీ ఆయన తప్పు కూడా రాలేదుగా. ఆయన చెప్పిన విషయం ఏది తప్పు రాలా. ఈరోజు కమలా హరీష భారతదేశం చెందినవి, తమిళనాడుకి చెందినవి, ఉపాధ్యక్షురాలు ఆమె ఎన్నికైంది. 6 సంవత్సరాల కాలం నడిచింది. ఈరోజు బైడెన్ గారు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఆయన పవర్స్ అన్ని చెప్పారు. అమెరికా అధ్యక్ష పదవి పవర్స్ ఎప్పుడు కూడా గొడవలకు ఎప్పుడు అందించలేదు, ఇవ్వలేదు. ఈగోయిస్ట్ అక్కడ పరిపాలన జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎదురు తిరిగితే ఎవ్వరు సహించరు. వాళ్ళు ఒప్పుకోరు, అసలు అమెరికా వాళ్ళు అసలు ఒప్పుకోరు. ఖచ్చితంగా 2 చేస్తారు. అర్థమైందా? అయితే ప్రపంచంలో అమెరికా తన పెద్దన్న పదవిని ఏర్పరచుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకడు వినాశనాన్ని సృష్టించిన, ఒకడు దేశ సమగ్రతను ఆటంకపరిచిన వాడి మీద ప్రత్యక్ష చర్య తీసుకోకుండా ఉండటం అనేది జరిగింది. 2021 అనుకుంటా, బహుశా 2021 ట్విన్ టవర్స్ని విమానంతో గుద్దినప్పుడు తన మీద కలిగినటువంటి దేశానికి సంవత్సరాలు వెంటాడింది. జస్ట్ ఒక ట్విన్ టవర్స్ విషయంలోనే సంవత్సరాలు వెంటాడి పెద్ద విషయం కనిపిస్తుంది. అదేనా? ఆ రోజు చేసినటువంటి ఉగ్రవాదులందరినీ వెంటాడి చంపేశారు. కొన్ని సంవత్సరాలు జరిగింది. మరి ఈరోజు ఒక దేశ సమగ్రతను, పెద్దల స్థానాన్ని తప్పించడం కోసం ఒక దేశం కుట్ర పనితే ఊరుకుంటుందా?
ఆ ఊరుకోకుండా చేయడానికి సమర్థవంతంగా ముందుకెళ్ళేవాడు వెనక్కి ముందు తచ్చుతాడితే ఓట్లేసి పక్కన పెట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. రెండోవాడు చేయడానికి చేద్దామా, నిర్మాణాత్మకమైన పద్ధతిలో వస్తాం అని చెప్పేసి అని కాలయాపన చేస్తున్నాం. అన్న నువ్వు కూడా పక్కన ఉండమ్మా, చేయగలిగే వాళ్ళు ఇన్ఛార్జ్ వస్తారు, పవర్స్ ఇప్పించు అని చెప్పేసి అని జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అర్థమవుతుందా? ప్రెసిడెంట్ ఎప్పుడు కూడా మొత్తం వెళ్ళి కూర్చొని అన్నీ చేయడు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, దానికి ఒక చట్టం ఉంటుంది, దాని చట్ట ప్రకారం దాని పని తను చేసుకోవాలి. ప్రవక్త కూడా ఒక మాట చెబుతున్నాడు, బోధకులు అవసరం లేదనుకోండి. అర్థమవుతుందా? ఉద్యమే కావాలి. ఆ దేశానికి కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారము పనే జరుగుతుంది. ప్రెసిడెంట్ ఏం చేయాల్సిన అవసరంలా, చట్టం నిర్బంధం చేసుకుపోతుంది అని చెప్పి మనకి ఉన్నటువంటి పాత రాజ్యాంగం ప్రకారం కూడా వచ్చేటువంటి మాట. అట్లాగే దేవుని చట్ట ప్రకారం, మోషే ఏర్పాటు చేసిన చట్ట ప్రకారం మనం ఏదైనా తప్పులు చేస్తే మనమే దానికి బాధ్యులం అవుతాం. దేవుని వాక్యం నిరర్ధకం కాకుండా ఏ విధంగా ఉజ్జీవించబడుతుందో, ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, ఆ వాక్యము అభివృద్ధి చెందడం కోసం ఆ వాక్యం ఇస్తే మరి దేవుడు ఏమన్నాడని చెప్పేసి అని అంటుంది, ఆ శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి అంటుంది. అర్థమవుతుంది? చూసారా? ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపడి ఉన్నాయి. అన్నీ మన ముందు జరుగుతున్న విషయాలే, కానీ మనం కళ్ళు తెలుసుకుని చూడట్లా. ఎందుకు చూడట్లేదంటే దేవుని స్తోత్రాలు హల్లెలూయా 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 ఆమేన్ 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 అని చెప్పేసి అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ చెప్పిన వాక్యము మనలో ఉందా లేదా, ఆ వాక్యాన్ని మనం నడుస్తున్నామా లేదా, ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ మార్గాన్ని పట్టుకుని మనం ముందుకు వెళ్తున్నామా లేదా అని గమనించుకోలేని స్థితిలో ఉన్నాము. కాబట్టి దేవుడు పత్వాలను తీసుకొస్తూ ఉంటాడు. అర్థమైందా? హల్లెలూయా. ఉంది కాబట్టి ఏం చేస్తాడంట చూడండి, 48 చూద్దాం. ఇక్కడ ఒక చిన్న వ్యక్తి వచ్చుచున్నాడు, నేను దేవునికి సేవ చేయాలని కోరుచున్నాను అని అతను చెప్పుచున్నాడు. మంచిది, ఇక్కడ నేమి చేయవలనో చెప్పబడి ఉన్నది, అతడికి వెళ్ళము మరియు మారు మనసు పొందుము అని వారు చెప్పుచున్నాడు. సరే, దానిని నేను చేసేదును, దానికి మహిమ అక్కడికి వెళ్ళి పశ్చాత్తాపడము. ప్రభా, నేను ఇల్లు తప్పు చేశాను, నన్ను క్షమించినానా, నన్ను క్షమించండి ప్రభా, మీకు వందనాలైనా స్థుతులైనా ఈ విధమైనటువంటి ప్రార్థన చేసి మనం పశ్చాత్తాపడిపోతున్నాం అన్నారు. సరే, ఎంత ఇది పశ్చాత్తాపం అది కాదు కదా, పశ్చాత్తాపం అది కాదు. భయం రావాలి కదా నీలో. ఒక క్రియ చేస్తున్నప్పుడు నీకులో భయం రావాలిగా. అరే, నేను వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ప్రవర్తిస్తున్నాను అని అంటే భయం రావాలి కదా. సువార్తను ఆటంకపరుస్తున్నానంటే నీకు భయం రావాలి కదా. ప్రతి క్షణం నువ్వు అనుక్షణం ఎప్పుడు ఏ క్షణము ఏం జరుగుతుందో అని భయం ఉండాలి కదా. ఏం పర్లా, ఓనా, నేను చూసుకుంటా. ఈ విధంగా ఉన్నామంటే అది సరికాదుగా. 3వ పద్ర 190 మీ వద్దకు వచ్చినప్పుడు ఒకవేళ ఎక్కడ నిలబడినో మీరు ఎరిగి ఉంటే అతను దేనిని నమ్ముచున్నాడో మీరు తెలుసుకుంది. దేవస్తుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు అతను ఏం నమ్ముతున్నాడో అనేది మీరు తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారంటే ఒకవేళ ఎక్కడ నిలబడినో మీరు ఎరిగి ఉంటే, తప్పుడు సిద్ధాంతంలో వచ్చేవాడు మీ యొద్దకు వచ్చినప్పుడు ఒకవేళ ఎక్కడ నిలబడి ఉన్నాడో మీరు ఎరిగి ఉంటే అతను మీరు ఏం చేస్తారంటే నమ్ముతున్నాడో మీరు తెలుసుకుంటారు. తప్పుడు సిద్ధాంతంలోనే వెంట పట్టేసుకుంటాం, మనం పట్టుకునే ఉన్నాం. నేనే రైట్. తప్పులో ఉన్నవాడు కూడా ఒప్పుకున్నవాడిని అలాగే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున పరిస్థితులు అలా ఉన్నాయి. మీరు ఒక కుందేలును తీసుకుని మరియు పెరట్లో విడిచిపెట్టి మరియు ద్వారములన్నింటిని మూసివేసినట్లుగా మీరు ఆ తలుపున వద్ద నిలుచుకుని. ఇక్కడ ఒకటే కదా ద్వారం ఉంది కదా, బయట కుందేలు వదిలేసి ఒక నిలబడు.
ద్వారం దగ్గర నిలబడండి. నిలబడితే ఏం జరుగుతుందంట, ఆ కుందేలు తిరిగి రావాల్సిందేగా, ఆ గృహానికి రావాల్సిందే. ఎక్కడికి రావాల్సిందేనంట, ఎక్కడికి రావాల్సిందంట? ఇందా ప్రభుత్వం మాట చెప్పాడు కదా, ఎక్కడికి రావాలనేది. ఎక్కడికి? అదే ద్వారానికి రావాల్సిందే. కానీ ఇంకా దానికి ఇంకోటి మనం మాట్లాడుకున్నాంగా, ఇక్కడ ఆ గొర్రెలు బయటికి పోయినాయి అంట. ఎలాగో ఆ మేకలు లోపలికి వచ్చును, ఎలా వస్తాయి? ఈ కుందేలు ఎలా వచ్చింది? ఆ మనిషి నిలబడ్డాడు. ఎవరు మనిషి నిలబడింది? మనిషిలో దేవుని రక్తం ఉంది, సాతాను గాడి దుర్మార్గం ఉంది. దేవుని రక్తంలో కలుషితం లేదండి, అది గుర్తుపెట్టుకోండి. సాతాను గాడికి రక్తం కాదు, దేవుని రక్తం ఉంది, సాతాను గాడికి దుర్మార్గం ఉంది, కుయుక్తులు ఉన్నాయి. యుక్తి కలిగింది కదా సర్పం, ఆ యుక్తే ఉంది. ఆ యుక్తి రక్తం పోరాటం జరుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని రక్తం ఉంది, అట్ ద సేమ్ టైము సర్పం యుక్తి ఉంది. ఆ రెండింటి మధ్య జరుగుతున్నది. ఇప్పుడు మనిషి అక్కడ ఉన్నాడు, ఆ మనిషిలో ప్రేమ ఉంది, లోపల రావడానికి ప్రేమ ఉంది, రానికుండా భయపెట్టేందుకు కుయుక్తి ఉంది. అర్థమవుతుందా? మీరు తలుపు వద్ద నిలుచుకున్నది, మరలా ఆ ద్వారము ఎద్దకే తిరిగి రావాలని. ఎందుకనగా దానికి ఆ దారి తప్ప వేరే దారి లేదు. అది తన తలను అందులో ఉంచి మెడ విరిగిపోనంతగా వెలుపలకి వెళ్ళుటకు అటు ఇటు తిరుగుచు ప్రయత్నించుటకు మీరు గమనించగలరు. చివరకు అది దానిని ఎద్దకే రావాలి. చూసారా, అది అంతే. దాంట్లో అనుమానం ఎందుకు? అది త్వరగా పెట్టి తొందరగా చూసి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అని చూసుకుంటా ఉంటుంది, రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా. క్రీస్తు రక్తంలో ఉన్నవాడు క్రీస్తు రక్తం కిందకి రావడానికి, క్రీస్తులోకి రావడానికి ఖచ్చితంగా వాక్యం ఎక్కడ ఉందా అని చెప్పి తలగాడ పెట్టి చూసుకుని తలగాడ పెట్టి ఉందా లేదా అని చెప్పి వెతుక్కుంటూనే ఉంటాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈరోజు కారణము అదే. ఇది 182 పేరగా 182, 183, 184 కలిగి ఉండవలసిన నిజమైన ఉద్యమములు బదులుగా మనము సంఘ శాఖల ఉద్యమములు కలిగి ఉన్నాం. మనకు ఒక నిజమైన కదిలింపు లేదండి. మనకు ఉద్యములు అన్నివి తలంచవద్దు. ఏంటంటే ఉద్యములు ఉన్నవన్నీ తలంచవద్దంట. ఉద్యములు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఉద్యములు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. పర్లేదు ఎవడో చేస్తాడని వద్దు. అర్థమైందా? ఎవరో చేస్తారని వద్దు, మనకు లేవు. మీరు మిలియన్ల సంఘ సభ్యులు కలిగి ఉన్నారు, కానీ ఇక్కడ ఉద్యమం కలిగి లేరు. లేదు అంతే. వధువు ఇంకనూ ఒక ఉద్యమం కలిగి లేదు. చూసారా, అక్కడ ఉద్యమం లేదు. వధువు కదిలించుటకు కావలసిన దేవుని యొక్క వ్యక్తపరచుకున్నటకు ఇంకా లేదు. చూసారా, దాని కొరకు మనం ఇప్పుడు ఎదురు చూస్తున్నాము. ఆమెను మరలా మేల్కొనుటకు అక్కడ 7 ఉరుములు కావలెను. చూసారా, అవును, దాన్ని ఆయన పంపును, దాన్ని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, 7 ఉరుములు కావాలంట, 7 శబ్దాలు కావాలి, 7 సంఘకాలాలు జరిగిన తీరు కావాలి, 7 సంఘకాలాల్లో ఏ విధమైన నిర్మాణం జరిగిందో కావాలి. దానిలో 70 వారాలు ఏం చెప్పబడినదో అందరికీ తెలుసు, చదువుతాడు. కానీ ఆ 7 దానిలో 70 వారాల్లో అరికాలు నుంచి నడినెత్తు వరకు ఏ విధమైన నిర్మాణం మనిషికి జరిగినదో ఆ నిర్మాణం అది జరగాలి కదా. అది మరి చెప్పాలంటే ఎవరు చెప్తారు? ఆ చిన్న పుస్తకం రావాలి కదా, ఆ దేవుడు ఇచ్చింది, మరి మనం నమ్మాలిగా. ఆ దూత ఎవరో ఆ దూతకి ఇచ్చింది తెలియాలిగా మనకి. మనం గమనిస్తున్నామా? ఎందుకు పడిపోతున్నాం మనం? వధువుకు ఏర్పరిచిన వారు సైతము
పడిపోతారని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఎందుకు పడిపోతున్నారు? ఎంత భయం, ఎంత భయపడాల్సి ఉంది అర్థమవుతుందా? యశోదలో గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు ఆమె చనిపోయినది. మరి ఇప్పుడు సంఘములు వారి యొక్క సిద్ధాంతములు, వారి యొక్క ఆచారములు మర్చిపోయి మరియు సంఘము కేవలం పరిశుద్ధ గ్రంథమును మాత్రం తీసుకుని వాగ్దానంతో వేడుకొనిన ఎడల అప్పుడు అది వారిపై ప్రభావం చూపు. కానీ చూడండి, మీరు మీ యొక్క పర్యాచారముల వలన దేవుని యొక్క వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. ఎవరు ఏం చేస్తున్నారండి? వీళ్ళ ఆచారాల వల్ల, మీరు మీ పారంపర్యాచారాల వలన దేవుని వాక్యం నిరర్ధకం చేయుచున్నారు అని యేసు చెప్పాడా లేదా? మంచిది. సంఘం అని పిలువబడుడు ఆత్మీయ హవ్వ నేటి ఆత్మీయ వధువు నేడు కూడా అదే విధంగా ఉన్నది. ఆమె దేవుని యొక్క వాక్యమును తీసుకును మరియు ఆమె దానిని అంగీకరించదు. ఏది ఎన్ని ఆచారాలు అంగీకరించదు, వధువు ఇప్పుడు కూడా అంగీకరించదు. దానిని బదులుగా ఆమె సిద్ధాంతమును అంగీకరించుచున్నది. అందువలనే ఆమె ఎడల వాక్యము నిరర్ధకమైపోవచ్చును. చూడండి, ఎందుకనగా వాక్యముతో తన మతాచారాలను దొప్పించుటకు ప్రయత్నించున్నది మరియు అది క్రియ చెయ్యదు. ఇప్పుడు ఈ రోజుకు మనకు కావలసింది ఏమనగా ఆయన రాకడను ప్రకటించువాడు అను పత్రికను ఇక్కడ చూచుంటుంది. దానిపై పెద్ద అక్షరంతో ఇట్లా వ్రాసి, ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరమై ఉన్నది మరియు తిరిగి వచ్చుటను వారికి దానిని గూర్చి ఏమీ తెలియదు అని నేను అనుకుంటున్నాను. అది సరియే, అదెప్పుడు ఆ విధంగానే ఉండును. మీరు చూడండి, మనకు అది కావాలను. మీరు మాట్లాడే సమస్తమును ప్రభు యొక్క వాక్యము తీసుకొని వచ్చి నిర్భయముగా బోధించడం గల ఒక ప్రవక్త తిరిగి వచ్చుట మనకు అవసరం. దానిని పరిశుద్ధ గ్రంథము వాగ్దానం చేసిన దాని మనము నమ్ముతాం. హల్లెలూయా. కేవలం ప్రవక్త అని చెప్పుకుంటే కుదరదంట. ఆ ప్రవక్త వాక్యం తీసుకోవాలి. శరీరము క్షేమాభివృద్ధి కొరకు జీవించాలి. సొంత కీలు కోసం కాదు, సొంత ఆలోచనల కోసం కాదు. ఏంటి? విశ్వాసుల మీద పెత్తనం చెలాయించడానికి కోసం కాదు, సంఘాలను హూకును జారీ చేయడం కోసం కాదు, సంఘాలు విస్తరించి చూసుకోవడం కాదు, సొంత ప్రయోజనాల కోసము సువార్త చెప్పడానికి కాదు. హల్లెలూయా. క్షేమాభివృద్ధి కొరకు నీ క్రియలు ఆ విధంగా ఉంటే వెంబడించు, లేదా తప్పుకో. ఎందుకు? అది వాక్యం చెప్తుంది. ఇష్టానుసారం నువ్వు మాట్లాడటానికి చేయడానికి లేదు. చూడండి ఏమంటుంది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఎట్లా ఉన్నారంట? పసిపిల్లలమే. మన ఇష్టానుసారంగా ఉండడం, పెద్దవాళ్ళు అయిపోయి, రుస్తువులు అయిపోయి, పిస్తాలు అయిపోయి, బహాదురులు అయిపోయాము, పిస్తులు అయిపోయాము, పోపులు అయిపోయాము. ఇవన్నీ మనకు వద్దు. మనం ఎప్పుడు పసిపిల్లలమే. ఎందుకంటే దేవుడు మనం తండ్రి అయిన ఉన్నాడు. మనం ఎప్పుడు పిల్లలమే. ఎందుకంటే సహోదరం కలిగినటువంటి జీవితం కదా మన సహోదరం కదా. ఒకరు సహోదరం పురిగొల్పుకునేటువంటి భావన ఎవరైనా సరే, ఎంత తోడైనా సరే, చిన్నోడైనా పెద్దోడైనా చిన్నోడైనా సహోదరుడు ఒకరికొకరు పురిగొల్పుకునే తత్వం కలిగినటువంటి జీవనాన్ని మనం కొనసాగించాలనేది దేవుడి యొక్క అభిలాష, కోరిక అయ్యింది. వాక్యం సూచిక అయ్యింది. మనకెందుకు మరి పెద్దల దగ్గర ఆలోచనలు? ఒకరిని మనం హెచ్చించేటువంటి ఆలోచన మనకెందుకు? ఒకరికి కించపరిచేటువంటి జ్ఞానం మనకెందుకు? అవసరమా? ఎవరి వ్యక్తిత్వాన్ని ఎవరు కించపరచాలి? ఎవరి క్రియని ఎవరికి కించపరచాలి? ఎందుకు మనం కించపరచాలి? మనం ఎవరు అసలు? మనం వచ్చింది ఏంది? నీ పక్కన ఉండేటువంటి శరీరధారుడైన ఒక మనిషిని కించపరచడం కోసమా మన పని? ఎందుకు మనం కించపరచుకోవాలి? ఒక ఆలోచనలు ఎందుకు మనం తప్పుపట్టుకోవాలి? వాక్యం ఏం చెబుతుందో అది నువ్వు జీవితం కలిగు. నీ వెలుగు నువ్వు రా. నీ ఒత్తిడి నువ్వు పోసుకో. నీ కాడ నువ్వు పట్టుకో. నువ్వు క్రీస్తు నీ సిలువుని వేసుకో. నువ్వు సిలువుకి దేవుడికి అప్పగించుకో. నీ ఆత్మని తీసుకెళ్ళి దేవుడికి అప్పచెప్పు. నీ చాలా పనులు ఉన్నాయా?
నీ పనులు నువ్వు గుర్తుగా నడుచుకో. ఎందుకు నువ్వు అనవసరంగా మాట్లాడటం? నీకేదో అనుమానం వచ్చింది, పక్కన అడుగు, నేర్చుకో. ఎందుకంటే వాళ్ళు ముందు వెళ్తున్నారు కదా, మాదిరికర జీవితాలు ఉండమని చెప్పేసి ఎవరు చెప్తున్నాడుగా. ఆ ఉన్న మాదిరికర జీవితాలు ఎవరికి తీసుకో, చెప్పు. దాంట్లో ఏమాత్రం వెనక్కి ఆలోచించబాకు. రెండో ద్వితీయోపదేశకాండం, దశలోనికి పత్రిక, రెండో దశలోనికి పత్రిక, ఇది 3వ అధ్యాయం. 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూద్దాం. చదవండి. 189వ పేజీ, కొత్త నిబంధన 189వ పేజీ, రెండో దశలోనికి పత్రిక, 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఎలా అనగా ఎట్లా ఏంటంట, వాళ్ళని పోలి నడుచుకోవాలని మీకే తెలియాలంట. తెలియదు అని చెప్పి అనడానికి లేదు, మీరు తెలియాల్సిందే. ఎట్లా నడుచుకోలేదంట, అక్రమంగా నడుచుకోవాలా. ఎవరైనా చదవండి. ఉచితంగా ఎవరి దగ్గర ఆహారం పుచ్చుకోలేదు. మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబగళ్ళు పని చేయించు జీవనము చేసి తిని మీరు మమ్మును కోరి నడుచుకునవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగ చేసితిమే కానీ మాకు అధికారము లేదని చేయలేదు. మాదిరిగా ఉండడం వరకే. అపోస్తలుడు పౌలుకే మాదిరితనం ఉంటే ఇది ఎవరంట? ఈ రాసిన పత్రిక ఎవరు అంటున్నాడు? ఇది అపోస్తలుడు పౌలే డైరెక్ట్ గా రాసిన పత్రిక. ఇది అపోస్తలుడు పౌలే అంటున్నాడు. చూడు 17వ వచనం. పౌలను నేను నా చేతి వ్రాతతో వందనమని వ్రాయిచున్నాను. ప్రతి పత్రిక యందును అదే గుర్తు. నేను వ్రాయిట ఇలాగే. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడే యుండును గాక. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమైందా? అక్రమంగా నడుచుకోవాలా. ఎవరో ఉచితంగా పెడతారని చెప్పి ఆశపడట్లా. నా కష్టం నేనే పని చేసుకుని రాత్రి బౌలు పని చేసుకుని నా జీవనాన్ని నేను ఉపాధిని కలిగి మళ్ళీ నేను సువార్త చేసుకుంటా వచ్చా. మాదిరికల జీవితంలో ఆయనకి ఎంత బాధ్యత ఉందంట? పౌరుకి ఎంత బాధ్యత ఉంది? ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఉన్నటువంటి కోటాను కోట్లకి సువార్త ప్రకటించడానికి ప్రపంచమంతటన ఎన్ని తరాలు మారినాయి, ఎంతమంది మనుషులు ఉద్భవించారు, ఎంతమంది మరణించారు, ఎంతమంది జీవం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది సంఘాలు స్థాపించబడి ఎన్ని మాదిరికరమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి. వీటన్నిటికీ ఆయన మాదిరికరంగా ఉన్నాడండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? పౌలుకున్న బాధ్యత అలాంటి బాధ్యత. పౌలుకి కదా మన గదిలే, అవునా? పౌలుకి కదా బాధ్యత, మనకు కాదుగా. అది ఎవరికి ఉంది? ఒక వ్యక్తి కాదు, ఎవరికో ఒకరికి బాధ్యత ఉందని చెప్పేసి అనుకోవడం కాదు. ఈరోజు వధువు క్షేమాభివృద్ధి కొరకు వధువుకే ఉంది ఆ బాధ్యత. ప్రవక్త మొదటిగా మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాలు తీని ఒకసారి చదువుతాం. అది కూడా మళ్ళీ ఎందుకు అనుమానాలు ఎందుకు? మలాకి గ్రంథము 4వ అధ్యాయం ఈ వాక్యాలు దంపుడు వాక్యాల కోసమో దంపుడు ప్రసంగాల కోసమో గంటలు కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు స్ట్రైట్గా ఉంటే ఖచ్చితంగా నీలో నుంచి దేవుని ఆత్మే మాట్లాడుతుంది. నువ్వు గనక సరిగ్గా లేకపోతే, అందంగా లేకపోతే, నువ్వు ఎట్లాగైతే మాట్లాడవో, డబ్బున్న వాడి దగ్గర అయితేనే మనం ఎలాగైతే వెళ్తామో,
దేవుడు కూడా శ్రేష్ఠుడైన వాడి దగ్గరికి వెళ్తాడు, అయిష్ఠుడైన వాడి దగ్గరికి వెళ్ళడు. 47 పేజీ ఇదేరా 4వ అధ్యాయం 5-6 వచనం చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీ యొద్దకు పంపుతున్నాను. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టున చూస్తున్నాడు. ఆమేన్. అర్థమైందా? చూడండి, ఇంకా మనం ఏ స్థితిలో ఏ కాలంలో ఉన్నాం, అర్థమవుతుందా? ఏ కాలంలో ఉన్నా ఒక్కసారి గమనించండి. తీసుకోవద్దు. నేను ప్రవక్త ఏలియా మీ యొద్దకు పంపుదును. ఎప్పుడంట? భయంకరమైన మహాదినము రాక మునుపు. అదేవిధంగా యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం. ఆ మహాదినం ఏంటయ్యా? మహాదినం ఏంటి? మహాదినం ఏంటి తెలుసా? భయంకరమైన మహాదినం ఏంటిది? దేవుడు సాతాను గాడికి శిక్ష వేసే సమయం, చెరలోకి తొక్కే సమయం. ఆ సమయము రాకముందున దేవుడు ఏం చేస్తాడంటే రాక మునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏలియాను పంపుతాను అంటున్నాడు. ఏలియా పరిచర్య చివరి కాలం జరుగుతుంది. అది దాంట్లో అనుమానం లేదు. మరి ఆ కాల సూచనలన్నీ జరుగుతున్నాయి లేవు. తెగుళ్ళు, నానా దేవోత్సవాలు, రాజ్యం మీద రాజ్యాలు కొట్టుకోవడాలు, ఒకరి మీద ఒకడు దూషించుకోవడాలు, కుటుంబం మీద కుటుంబం దాడులు, ప్రాంతం మీద దాడులు, ఏ పని చేసుకోవాలన్నా లంచం, ఎవరిని మనం మాట్లాడినా సరే మన మీద పట్టడానికి వచ్చేటాలు, అడుగు తీసి అడిగేయాలండి. ఏ సమస్య వచ్చి పడిద్దో తెలియదు. భయానకమైనటువంటి స్థితులు. ఇంకా అర్థం కావట్లేదా? అర్థమవుతుందా లేదా? మరి మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆ భయంకరమైన దినానికి దగ్గరికి వెళ్తున్నావా లేదా? హల్లెలూయా. ఆ దినానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంట? భక్త ఇంకో మాట అంటుంటే, ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఈ లోకములో మరియు నేను చెప్పినట్టుగా ఆయన జన్మించినప్పుడు ఆయన పేరుకు ఒక నిందాస్పదముగా మచ్చతో ఎక్కడకు వచ్చును. ఎక్కడైనా మచ్చ వచ్చిద్దా? అది మచ్చ రాదు, అక్కడ రాకూడదు. వధువుకి మచ్చ అనేది రాకూడదు. అది ఏలియాగా దేవుడు మరుపురాని విధంగా ఆయన ఇక్కడకు తీసుకుని వచ్చి ఆయన రాకడకు ముందు ఆ కాలము ఈ మధ్య అది ఉన్న విధంగానే ఆ స్థితిలోనికి వచ్చును. వెనుకకు జారిన స్థితిలో ఇజ్రాయేలు రోమియోలు చే చెరలోనికి తేబడిను. మరియు అక్కడికి వారు కొనిపోబడిరి. మరియు ఆ యాజకులు ఒక స్థానంలోనికి తేబడిరి. మరి ఆ దేవుని యొక్క సహజమైన భాగము నుండి దూరమైరి. వారేమి బోధించుచున్నారో వారి సొంత భావనల యొక్క ఒక సిద్ధాంతం మీద బోధించబడి ఉన్నారు. యేసు చెప్పిన విధముగా మానవ పద్ధతులు దైవోపదేశములు బోధించుచు దేవుని వాక్యం నిరర్ధకం చేయుచున్నారు. ఏం చేస్తున్నారంటే ఈ దుర్మార్గులు చూడండి. మరియు ఆ విధమైన సమయంలో అలా ఆయన జన్మించిన ఎడలా అయితే ఆయన కొరకు అక్కడ భూమి మీద ఎల్లప్పుడూ దేవుడు ఒక సాక్ష్యము కలిగి ఉండెను. ఇప్పుడు గమనించండి, ఆ తరువాత జరుగుతున్న ఈ కాలంలో ఆయనకు ముందు ఆయన జన్మించే ముందు దేవుడు ఇక్కడ ఈ భూమి మీద ఏదైనా జరిగించే ముందు అది శ్రద్ధగా పట్టుకొనవలెను. నేను మిమ్మల్ని కోరుచున్నాను, దేవుడు భూమి మీద ఏదైనా కార్యము చేయి ముందు ఆయన ఎల్లప్పుడూ దాన్ని ప్రకటించుటకు పరలోకం నుండి ఒక సాక్ష్యమును పంపును. దేవుని స్తోత్రం. ఆయన పుట్టించేటప్పుడు ఒక సాక్ష్యాన్ని పంపిస్తారంట. ఇప్పుడు యేసు పుట్టక ముందు ఎందుకనగా దేవుడు ఒక సంగతి ఈ యొక్క సాక్ష్యమును పంపెను. ఆయన రాకడ యొక్క సూచనలు మరియు ఆశ్చర్య కార్యములు కనబడటకు ప్రారంభించును. మరలా ఆయన రెండవ రాకడ యొక్క సాక్ష్యముల ద్వారా ఈనాడు అది కనబడుచున్నది. ఈ విధంగానే అది ఉన్నది. చూచారా? సూచనలు మరియు ఆశ్చర్య కార్యములు అది ఇలాంటి ఒక రోజు అయి ఉన్నది.
ఇప్పుడు సంఘకాలములను సరిగ్గా ఏమి ఉత్పత్తి చేయుచున్నదో ఆ విధముగా ఎప్పుడైనా ఉత్పత్తి చేయబడినది. ఆ సంఘములన్నిటిలో అక్కడ అలాంటి సంఘము లేదు. ఎందుకొరకనగా అది భూమి యొక్క రాకడ సమీపముగా ఉండుట అది అయి ఉన్నది. మీరు దానిని నమ్ముట లేదా? సమీపంగా వచ్చుట తరచుగా ఎప్పుడు యేసు రాగలడో ప్రపంచం యొక్క చరిత్ర ముగించబడదు. ఆ సమయములకు మనం దగ్గరగా ఉన్నాం. హల్లెలూయా. రాకడికి దగ్గరగా ఉన్నాం. ప్రపంచం ముగింపు కోసం కాదు. ప్రవక్త ఎప్పుడు కూడా భూమి పగిలిపోతుంది, భూమి నిరుద్ధమైపోతుంది, అసలు నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పి చెప్పలా. వాక్యం కూడా చెప్పలా. ఎందుకు చెప్పలా? బైబిల్ వాక్యం కూడా చెప్పలా. భూమి బద్దలైపోతుంది, అంతం అంతం అంతం. ఎక్కడే పోతుంది? ఎక్కడే పోదు భూమి. ఈ భూమి మీద 1000 ఏళ్ల పాలన జరగాలి కదా, జరగాల లేదా? దేవుడు రాకడే మాత్రం వచ్చింది. రాకడ వస్తుంది, మధ్యాకాశానికి తీసుకెళ్తాడు. ఆ తన్నీరు సింహాసనం వద్ద నేను నాతో మీరును కలిసి భోజనము చేస్తారు. ఎవరైతే తలుపు తట్టేటప్పుడు తలుపు తీస్తారో వాళ్ళే చేస్తారు. వాక్యము తలుపు తడుతుంది. నువ్వు వాక్యము తలుపు తట్టినప్పుడు నీ వాక్యము నువ్వు స్వీకరించు. వాక్యమే క్రీస్తు రూపం కాదు వచ్చేది. యేసుక్రీస్తు రూపం మళ్ళీ రాడు. గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని స్తోత్రాలు. దేవునికి రూపంలో రాడు, వాక్యమే వచ్చింది. దేవుడు వాక్యమై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిలో ఉన్నవాడు, నిత్య జీవుడై ఉన్నవాడు, సజీవుడై ఉన్నవాడు. ఆయన ఆత్మస్వరూపమై ఉన్నాడు. విశ్వమంతా వ్యాపించి ఉన్న వ్యక్తి. ఆ రూపాన్ని నువ్వు చూడాలి అని అంటే కొత్త రూపం రాదు. ఒక్కసారి ఆదాం పుడితే మళ్ళా పుట్టలా. ఒకటి వేలు ముద్ర ప్రపంచంలో ఎవరికైనా మ్యాచ్ అవుతుందా? మీ జ్ఞానం చెప్పండి. ఒకడికున్న వేలు ముద్ర ప్రపంచంలో ఎవరికైనా మ్యాచ్ అవుతుందా? అరే మీరు శాస్త్రవేత్తలే కదా, ఎందుకని మీరు గ్రహించుకోవట్లేదు? అర్థమవుతుందా ప్రియ సహోదరులారా? గమనించండి. మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నాము. అతి తెలివితేటలో కీర్తి కలిగినటువంటి ఆలోచన కలిగి అంటే ఒక మనిషి ఏడు ముద్రలే మ్యాచ్ కావు. ఒక మనిషి రూపం మళ్ళీ ఇంటికి వచ్చింది రాదుగా. మన సైన్స్ చెబుతుంది, గ్రంథాలు చెబుతాయి, వేదాలు చెబుతాయి, సిద్ధాంతాలు చెబుతాయి, మనం నమ్మేటువంటి ఆచారాలు చెబుతాయి, అన్నీ ఒకనే ఉంటాయి. కానీ మనం మర్చిపోతాం. మనిషికి అల్పమైనటువంటి అజ్ఞానం ఉంది కదా. అజ్ఞానం అల్పమైంది, జ్ఞానం కాదు. జ్ఞానం అమితమైంది, అజ్ఞానమే అల్పమైంది. అది గ్రహించండి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరే నాయన, మనం ఏమేమి ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, ఎంత దౌర్భాగ్యమైన ఉంటున్నాం. అమ్మో, గమనిస్తున్నారా? గమనించండి. సూచనలు కనబడుటకు ప్రారంభించింది. అక్కడ జకరియా అని పేరు గల ఒక మనిషి ఉండెను. మరియు అతని భార్య పేరు ఎలిజబెత్. నీతిమంతులు పరిశుద్ధ ప్రజలు అయి ఉంది. దేవుని ఆజ్ఞను చొప్పున మరియు సకలమైన చట్టముల చొప్పున మరియు దేవుని న్యాయ విధుల చొప్పున నిరాపరాధులుగా నడుచుకొనబడెను. అలాంటి ఆ రకమైన ఒక గృహము ఈనాడు మనకు అవసరం. మీరు దానిని నమ్మటలేదా? ఈనాడు సంఘంలో దానికి బదులుగా అయితే పరిశుద్ధాత్మ మరియు నీతిమంతులుగా ఉండుట కాక మనము ప్రతి ఇతరమైనది కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈరోజు నేను సొంతంగా ఏది చెప్పట్లేదండి. నేను చెప్పట్లేదని చెప్పడం కోసం ఇవన్నీ కూడా మీ ముందు తీసి చదివి వినిపిస్తున్నాను. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. ఎందుకంటే మళ్ళీ దీనికి డిబేట్లు పెట్టాలి. ఒక మాట మనం మాట్లాడడం కానీ ఏంది ఇతను ఏదో సొంతంగా మాట్లాడేస్తున్నాడు, మళ్ళీ దీని కొటేషన్, దానికి మళ్ళీ ప్రశ్నలు, దానికి సమాధానం మళ్ళీ చెప్పుకోవాలి. వీళ్ళు అడిగి మిమ్మల్ని ఎవడో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఎవరు వారి ఆధిపత్యం కోసం, అంతేగాని దేవునికి గణపరచడం కోసం కాదు, శరీర క్షేమాభివృద్ధి కాదు, వారి ఆధిపత్యం కొరకు. ఎఫెసీయుల గ్రంథం నేను ఒకసారి చూడండి. ఎఫెసీయుల గ్రంథం చూడండి ఒకసారి.
వచ్చేసిందా? క్లారిటీ వచ్చిందా? దాంట్లో 14 వచ్చింది, అది 4వ అధ్యాయం 14 వచ్చింది. ఎఫెసీయుల 4వ అధ్యాయం 14 వచ్చింది. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్పునకు లాభకీర్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై మైనట్లుండక. ఎట్లా ఉండకూడదంట? అలల చేత ఎగరబట్టి అటు ఇటు. ఆడాడు అవును, నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పింది నువ్వు కరెక్ట్. దేవుడు చెప్పాడే, వాక్యం చెప్పింది, ఆ వాక్యం ఎక్కడ ఉంది అక్కడ ఉంది నిలబడు. ఆడేవాడు చెప్పింది, ఏడేవాడు చెప్పింది, ఆడు చెప్పాడు ఏడు చెప్పాడు అని ఉండబాకు. ఆ సిద్ధాంతం చెప్పింది, ఈ సిద్ధాంతం చెప్పింది, ఆ మతం చెప్పింది, ఈ మతం చెప్తుంది. ఆ మత గ్రంథం అనేది ఎప్పుడు కూడా, ఇది బైబిల్ మత గ్రంథం కాదు సహోదరులు, గమనించండి. పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి గ్రంథం అది. బైబిల్ మతానికి కాదు, మతానికి ముడిపెట్టవద్దు దయచేసి. నేను ప్రాధేయపడి చెబుతున్నా, బైబిల్ మతానికి కాదు. బైబిల్ జీవం కలిగినది, పరిశుద్ధపరచడం కోసం, నిన్ను ప్రతి క్షణము రూపు మార్పుతానికి పరిశుద్ధ గ్రంథం. ఒకసారి పరిశుద్ధ గ్రంథం చదవండి, చదివితే తెలిసింది ఆ గ్రంథం ఇక ఏం చెబుతుందనేది. నిన్ను కులాన్ని పాటించమని చెప్పదు, మతాన్ని పాటించమంటదు, దేశ అభిమానాన్ని చాటి చెప్పమని చెప్పదు, ప్రాంతీయ అభిమానాన్ని చాటి చెప్పనదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతుంది, నిన్ను నువ్వు సరి చేసుకోమని చెబుతుంది, నీలో ఉన్న తప్పులను తీసివేసుకోమని చెప్పింది, నీలో ఉన్న పాపాన్ని కడుక్కోమని చెప్పింది, నువ్వు సరైన మార్గంలో ఉండమని చెప్తుంది, ఉదయాన్ని తెల్లవారని చెప్పి ఆరాధించమంటుంది, ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని పరిశుద్ధాత్మను చూడమని చెబుతుంది. ఇదే చెప్తుంది బైబిల్, కొత్తగా ఏం చెప్పదు, మతం చెప్పదు. బైబిల్ మతం కాదు, మతం కాదు. దయచేసి నా విజ్ఞాపన మన్నించండి. ప్రతి ఒక్క కొంతమందికి ఒక అపోహలు ఉన్నాయి. కొంతమంది బైబిల్ ఏదో గ్రంథం ఒక మతానికి సంబంధించిందేనని, ఇది మా మతానికి సంబంధించిన కొంతమంది ఇట్లా అపోహలు పెట్టుకోకుండా. గ్రంథాలు, మత గ్రంథాలు వేరు. అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాలు అవి కొంతమందికి రాసుకున్నారు, చేసుకుంటారు. ఇది ఒక మనిషి రాసింది కాదు, ఒక పరిశుద్ధాత్మతో నడపబడినటువంటి గ్రంథం. కాబట్టి ఈ గ్రంథంలో ఏమి రాయబడింది, ఏమి అంతరించబడింది, సమస్తం ఏమి ఉన్నవి అనేది ఈ రోజు కూడా లోకరీత్య జ్ఞానంతో దాన్ని శోధించడం కోసం పరీక్షించినటువంటి ఎవరికి అర్థం కాదు. దాన్ని వెంబడించాలనుకున్న వాడికి మాత్రమే అర్థమవుతుంది. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. వాక్యాన్ని నువ్వు వెంబడించడానికి ప్రయత్నం చేయి. నువ్వు నిన్ను సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయి, నిన్ను తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయి, నీలో లోపం కలిగినటువంటి దాన్ని సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేయి. నీకు పరిశుద్ధ గ్రంథం వెలుగే నడిపించింది, క్రీస్తు మార్గంలో నడిపిస్తుంది. పాస్తుల వైపు నేను నడిపించదు, ప్రేమ కలిగిన జీవితంలో నడిపించింది, తోటి వారిని అభిమానించేటువంటి మార్గంలో నడిపించింది, కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలనే తత్వాన్ని చూపించడానికి నడిపించింది. సంపద కోసమో ఐశ్వర్యం కోసమో ఈ బైబిల్ నడిపించదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు కూడా నిన్ను సరిచేసి నీలో దైవత్వాన్ని, పరిశుద్ధాత్మని, వెలుగును విస్తరింపజేయడం కోసము పరిశుద్ధ గ్రంథము మార్గమై ఉన్నది. సూర్యుడే కాదు వెలుగేది, పరిశుద్ధాత్మ కూడా ప్రకాశవంతమైన వెలుగిచ్చింది. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నవాడు గొప్పవాడు. నువ్వు అది కనబరుచుకోవడానికి కోసం, ఆ ఆత్మ దేవుడికి అప్పగించుకోవడం కోసం, నీ శరీర ఏచ్ఛలను నువ్వు చంపుకోవడం కోసం, నీ శరీరానికి చుట్టూ ఉన్నటువంటి బంధకాలని పక్కన పెట్టడం కోసం, సరి చేసుకోవడం కోసం నువ్వు గ్రంథాన్ని వెంబడించు, పరిశుద్ధ గ్రంథాన్ని వెంబడించు, వాక్యాన్ని వెంబడించు, క్రీస్తుని వెంబడించు, క్రీస్తు మార్గాన్ని మీరు గుర్తెరుగు. కొత్తగా నువ్వే మార్గాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మార్గం ఉంది. ఆ మార్గము మకిలి బట్టి ఉంది. ఆ మకిలిని దులుపుకో. ఆ తండ్రుల హృదయాల వైపున ఈ పిల్లలు తట్టుకోండి. ఈ పిల్లలు చెప్పే విషయాలు ఆ తండ్రులు కూడా ఒకసారి చూడండి, ఒకసారి గమనించుకోండి, సరి చేసుకోండి, ఒకరికొకరు సరి చేసుకోండి. ఏమవుతుంది?
దేవుని ప్రేమే కదా చెబుతుంది. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా అదే కదా, ప్రేమే కదా, ఆ వాక్యమే కదా. నీకంటూ సొంతంగా ఆధిపత్యమే కాదు కదా చెబుతుంది. మనం సరి చేసుకుందాం, మనం ఒకసారి సరి చేసుకుందాం, మనం ఒకసారి రూపుదిద్దుకుందాం, రూపు మార్చుకుందాం, మారు మనసు కలిగి ఉందాం, పశ్చాత్తాప కలిగిన జీవితం ఉందాం, తగ్గింపు కలిగిన ఉందాం, రక్తం కింద ఉందాం, వాక్య వెలుగులో లాంతరం పట్టుకుని నడుద్దాం, వాక్యమైన లాంతరం తీసుకుని నడుద్దాం. తప్పే ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వారికి అది అక్కర్లేదు, వారికి దేవుని వాక్యం అక్కర్లేదు. ఎందుకనగా ఆమె తన యొక్క పారంపరాచారమును పట్టుకుని ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఆమెపై ప్రభావం చూపకుండా ఆపుకున్నది. ఆత్మీయ అవ్వ కూడా ఆ విధంగానే ఉన్నది. ఆమె అక్కర లేదు. ఆమె తన యొక్క పారంపరాచారం ఉంచుకుని దేవుని యొక్క వాక్యమును దూరముగా తొలగిపోటుకు కోరుచున్నది. ఆమె మరలా సంగములను మరియు వాటి క్రమమును పట్టుకుని మరియు దేవుని యొక్క వాక్యము బదులు వారి పెద్దల యొక్క సిద్ధాంతం పట్టుకుని ఉన్నది. మరియు చివరి దినములో వాక్యము యొక్క వాగ్దానమును ఆమె యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె దాన్ని అంగీకరించదు. ఎందుకనగా ఏంది? హెబ్రీ వధువు చేసినట్లుగా ఆమె తన యొక్క ఆచారములతో ఆయనను అంగీకరింపదు. నిజమైన వాక్యము బయలుపడినప్పుడు ఇప్పటికీ నిరూపింపబడినప్పటికీ రుజువుపరిచినప్పటికీ దానిని ఆమె పొందదు. ఆమె ఆ విధముగా ఎందుకు చేయను? ఎందుకనగా ఆ విధంగా ఆమెకు ఒక సాదృశ్యము అచ్చుట కలదు. అది సరియే. ఆమె తన యొక్క విధానము మార్చుకొనదు. చూసారా? మరియు ఆమె దానిని చేయనని ముందుగానే చెప్పబడి ఉన్నది. కావున ఆ విధమైన కార్యముల నుండి ఏ విధముగా దూరము ఉండగలదు? మీరున్న స్థానంలో సంతోషంగా నుండి ఆమె మీరు ఇప్పుడు చేయవలసిన ఒకే ఒక కార్యం ఉన్నది. అంతే. అది దాని కొరకు కాచుకొని ఉండండి. అది సరే, ఒక కార్యం ఉంది. ఆ కార్యం కోసమే మీరు కాచుకొని ఉండండి. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఇదేంది హెబ్రీ వధువు అంటున్నాడు? ఏంటి హెబ్రీ వధువు అంటాడు? ఏంది ప్రవక్త? మీరు గమనించారా? హెబ్రీ వధువు కూడా ఉందా? అంటే క్రీస్తు వధువు కాకుండా హెబ్రీ వధువు కూడా ఉందా? 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 యోహాను 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి. యోహాను 5వ అధ్యాయం 7వ వచనం. చదవండి సరే. 84. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఎక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరమిచ్చాను. ఏదంటే పరలోకమందు సాక్ష్యం ఇచ్చిన 3 తండ్రి వాక్యము, 3 తండ్రి వాక్యము అనగా క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ, మరియు ఈ 3 ఒకదానిలో ఏకీభవించుచున్నవి. అవి 3 ఒకటి కాదు, కానీ అవి 3 ఒకదానిలో ఏకీభవించుచున్నవి మరియు సాక్ష్యం ఇచ్చుచున్నవి. 3 కలవు లేక అవి ఒకటే అని నా భావము. నేనెక్కడ పొరపాటు చెప్పను. మరియు భూమి మీద సాక్ష్యం ఇచ్చిన 3 అని అవి నీరు, రక్తము మరియు ఆత్మ. అర్థమవుతుందా? నీరు, రక్తము, ఆత్మ అంట. జలముల మీద అలలాడినటువంటి పరిశుద్ధాత్మ తండ్రి, క్రీస్తుగా రక్తం మీద కాల్చినటువంటి క్రీస్తు, ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రయాసపడుతున్న ఆత్మ. 3 ఒకటే. అదవుతుందా? అవి 3 ఒకదానిలో ఏకీభవించింది. అరే మనం చదివిన వాక్యానికి దీనికి ఏంటి సంబంధం అని చెప్పనుకుంటున్నారా? చూడండి వాక్యం ఏం చెప్తుందో. ఆ రోగి
అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడను లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు, నీవు లేచి నీ పరుగు ఎత్తుకొని నీ పరువు పెత్తిని కొని నడుముమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వాస్థ్యం అంది తన పరుగును ఎత్తుకొని నిలిచెను. ఆ దినము విశ్రాంత దినము గనుక యూదులు అది విశ్రాంత దినముగా కాదా, నీవు నీ పరుగెత్తుకున్నది తగదే గాని స్వస్థత నొందిన వానితో చెప్పి. విశ్రాంతి దినం కాబట్టి దేవునికి అది యజ్ఞం కాబడింది కాబట్టి దేవుడికి యేసుక్రీస్తు చెప్పిన దాని ప్రకారం కాదు అని చెప్పాను. ఈరోజు స్వస్థత కలిగిన రక్తం వలన కాదు, సంఘాల్లో మనం ఆరాధించేదాన్ని బట్టి ఆయన కూడా చెప్పే పరిస్థితులు వచ్చేస్తుంది. సంఘాలు ఆయన రక్తం వల్ల స్వస్థత మనకి ఇవ్వట్లేదని మనం ఏదో ఆరాధనలు, విశ్వాసాలు, మనం చేస్తున్నటువంటి పరిచర్యలు, ఉపవాస ప్రార్థనలు, కూడికల వల్లనే జరుగుతున్నాయి అని చెప్పేసి స్థితిలో దిగజారిపోయినటువంటి పరిస్థితి పోయి చూస్తున్నాం. యోహాను 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయును, నీ వాక్యమే సత్యము. సత్యమందు ఆయన వారిని ప్రతిష్ఠ చేస్తుంది, వాక్యమే సత్యం. ఇంకా వేరేదే నువ్వు నమ్మొద్దు. శిష్యులు శుద్ధీకరించబడిరి మరియు దయ్యములు వెళ్ళగొట్టుటకు అధికారములు ఇవ్వబడిరి. అయితే అప్పటికి ఇంకా వారి పరిశుద్ధాత్మ లేదు. చూసారా, నిత్యముగా పెంతెకోస్తుకు వెళ్ళి మరియు పరిశుద్ధాత్మ వచ్చే వరకు కాచుకొని ఉండవలసి ఉంటుంది. యోధా, అక్కడే నువ్వు అసలు రంగు లేక స్వరూపము చూపించును. ఆ ఆత్మ ఏ విధంగా నీతీకరణ, శుద్ధీకరణ అను మార్గముల గుండా పనిచేసును. చూసారా, అయితే చివరికి వచ్చినప్పుడు అతను తన రంగు చూపించును. చూసారా, అది సరియే. ఇప్పుడు గమనించండి, మనం ఇక్కడ అంత్యకాలంలో ఉన్నాం. వాక్యము తిరిగి వచ్చునని హెబ్రీ అవ్వకు వాగ్దానం ఇవ్వబడిన విధముగా ఆత్మీయ అవ్వకు వాగ్దానం ఇవ్వబడిను. మరియు పెంతెకోస్తునందున ఆత్మీయ వధుకు ఆమె నైసియాలో పడిపోయినప్పుడు అప్పుడు అంత్యదినములో వాక్యము తిరిగి వచ్చును. అదవుతుందా? ఆమెకు వాగ్దానం ఇవ్వబడును. ఇప్పుడు మీరు చెప్పండి పిదప, మీకు ఇంకొక లేఖనము కావాలను. ఇక్కడ ప్రకటన 10వ అధ్యాయం తీయండి. ప్రకటన 10వ అధ్యాయం చూసారా? బలిష్ఠుడైన వేరొక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలనే, ఆయన పాదములు అగ్నిస్తంభం వలనే ఉండెను. ఆయన చేతులు విప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్పాటించెను. ఆయన ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికిను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి మీకు స్వరము పలుకుట వింటిని. ఇదంతా వాక్యం అంతా మనం ఉన్నదేగా. దేవుడు ఇచ్చినటువంటి, ప్రవక్త ఇచ్చినటువంటి, మనకు ఇచ్చినటువంటి చిన్న పుస్తకం, 7 ముద్రల పుస్తకము అబ్దాలు కాబడుతుంది. చూసారా, మీకు ఇంకొక లేఖనము కావాలని ఇక్కడ ప్రకటన 10 తీయండి. మరియు చెప్పబడు చివరి దూత యొక్క సమయంలో 7వ దూత, చూసారా, 7వ వర్తమానికుడు పలుకు దినములో దేవుని యొక్క మర్మము సమాప్తమగును. హల్లెలూయా. అన్ని 7వ వర్తమానికుడు పలికినప్పుడు ఆ మర్మం అనేది సమాప్తం అయిపోతుందండి. దేవుని స్తోత్రం. చూసారా, వాక్యమును తిరిగి వచ్చుట పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కడవరి కాలపు ఈ వర్తమానికుడు మరలా నిజమైన అసలైన విశ్వాసము తట్టుకు వారిని త్రిప్పును, తండ్రుల యొక్క విశ్వాసము తట్టుకు త్రిప్పును. అయితే వారు దానిని పొందుకోనేదరని మీరు అనుకునుచున్నారా? లేదండి. ఆయన మలాకి 4లో చెప్పిన విధంగా కడవరి దినములలో ఆయన అసలైన వాక్యము తిరిగి వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వర్తమానం మనకు అసలైన వాక్యం ఉందని చెప్పి మనం నమ్ముతున్నావా?
నమ్ముతుంటే ఆమెను చెప్పొచ్చా? ఆమె. కానీ వాక్యము మానవ శరీరంలో వచ్చినప్పుడు ఆమె హవ్వ ఎబ్రీ సంఘం ఆత్మీయంగా జీవించే వారికి తల్లిగా నుండి అప్పుడు ఆమె దానిని నిరాకరించును. తల్లిగా ఉండి నిరాకరించేస్తుంట. ఎబ్రీ దూత ఎవరు అర్థమైందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క పారంపర్యాచారములు మరియు సిద్ధాంతములలో మునిగిపోయి పూర్తిగా చనిపోయి ఆమె దానిని తప్పిపోయాను. ఆ విధంగానే ఇది ఉన్నది, ఖచ్చితంగా ఇది సరే. ఓకేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము ద్వారా వాగ్దానం చేయబడిన ఆ జీవించు వాక్యము శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు వారు ఆయనను తప్పిపోయిరి. వాక్యము ఈ కార్యమును చేయనని వాగ్దానం చేసెను. కడపటి దినములలో అది ఈ విధముగా నుండవలని వాగ్దానం చేయబడిను. సొదొమ దినములలో ఉన్నట్లే మనిషి కుమారుని రాకడ దినములలో ఇందును. సొదొమ దగ్గర ఏమి మనిషి కుమారునికి జరిగినదో ఇప్పుడు గమనించండి. నోవాహు దినములలో నుండినట్లే మనిషి కుమారుని రాకడ దినములలోనూ నుండును. చూసారా? ఇప్పుడు ఏమి జరిగిందో గమనించండి. చూసారా? ఇప్పుడు అదే కార్యము జరుగునని ఆయన చెప్పారు. మరియు మనం ఆ దినంలో జీవించుచున్నాము. మంచిది. మరియు అట్లే నుండును. నేను లేఖనం నుండి 600 వాగ్దానములు ఆ విధముగా తీసి చూపగలను, వాటిని గుర్తించి చెప్పగలను అని నేను అనుకుంటున్నాను. చూసారా? అయినప్పటికీ ఇప్పుడు మనం వారి దానిని నిరాకరించదు. అర్థమైందా? ఏర్పరచబడిన వారు సైతం తప్పిపోయే స్థితిలో ఉన్నాం. మరి మనకి ఈరోజు ఉద్యోగం కావాలా వద్దా? మరి మీరు తెలుసుకునే స్థితిలో మీరు ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక్కసారి మనం సరి చేసుకోవాల్సింది. ఇది తగిన సమయంలో దేవుడు అది జరిగించునని ఎరిగిండు. దేవుడును వాక్యమును వద్ద తీసుకునే ఆ రకమైన ప్రజలు ఈనాడు మనకు అవసరం. మీరు చూసారా? దేవుడు వాక్యాన్ని తీసుకునే వాళ్ళే మనకు అవసరం. దేవుని వాక్యము తీసుకొని వారు మనకి అనవసరం. వాక్యం చూపించినప్పుడు ఆ వాక్యము ఉంటే దేవుని స్తోత్రాలు హల్లెలూయా అనేటువంటి మనసు కలిగిన వాడు మాత్రమే నువ్వు సహవాసం కలిగి ఉండాలని చెప్పి చెబుతుంది. అదే ఆది పరలోక రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ పరలోక రాజ్యంలో సంగతులు ఇక్కడ భూమి మీద నువ్వు వెలువరించడం కోసం ఉన్నావు. ప్రియ సహోదరుడా, గమనించు. ఆ సంగతులు నువ్వు వెలువరించడం కోసం ఉన్నావు. ఆ రోజు ఒక క్రీస్తు ఒక్కడే వాక్యాన్ని ప్రకటించాడు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద వధువు మొత్తం ప్రకటించాల్సిందే. క్రీస్తు రక్తంలో ఉన్న కణాలు ఒక్కొక్క కణము ఒక్కొక్క మనిషి రూపంలో ఉంది. అది ఆ వాక్యం ఈరోజు ప్రకటించవలసిందే. వీధుల్లో సంచరించాల్సిందే. వీధుల్లో నువ్వు చూపించాల్సిందే. క్రీస్తుని చూపించాల్సిందే. ఒక రూపం కాదు, ఈరోజు ఉంది. కొన్ని కోట్లు ఇసుకేస్తే రావనంత మంది క్రీస్తును పోలిన వారు ప్రపంచంలో సంచరించేటువంటి సమయం ఇది. అర్థమవుతుందా? గమనిస్తున్నారా? నీలో వాక్యము ప్రతిబింబిస్తే, నువ్వు వాక్యం వెలుగులో ఉంటే, వాక్యము నిన్ను వెంబడించి నువ్వు నడుస్తుంటే, నువ్వు క్రీస్తుని పోలిన జీవితంలో నువ్వు ఉంటే, ఆ క్రీస్తు ఏంటి, ఆ వాక్యం ఏంటి, ఆ పరిశుద్ధ గ్రంథం ఏంటి, ఆ క్రియ ఏంటి, ఆ పరలోక రాజ్య సంగతులు ఏంటి అనేది నువ్వు బయలుపాటు చేయాల్సినటువంటి బాధ్యత నీలో ఉంది. ఆ ఉద్యమం నీలో ఉంది. అది నీలో ఉందా? సరి చేసుకో. లేకపోతే సరి చేసుకో. ప్రియ సహోదరుడా, గమనించండి. ఈరోజు వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు మీరు చదవండి. వాక్యాన్ని వెంబడించండి. వాక్యాన్ని తప్పి ఏ రోజు పోకండి. వాక్యాన్ని తప్పి ఒక రోజు పక్కకి వెళ్ళారు అంటే మీరు దేవుని మార్గం నుంచి తప్పిపోయినట్టే. నేషనల్ హైవే మీద నుంచి తప్పిపోయి అడవిలోకి వెళ్ళిపోయినట్టే. కొత్త దారి జరిగినప్పుడు గజిబిజి గందరగోళమే. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని వాక్యాన్ని విస్మరించే స్థితిలో ఎవరు ఏ రోజు ఉండడానికి లేదు. నీవు అప్పగింపబడినంత వరకు ఆయన వచ్చిన క్రియలను నువ్వు చేయటం కోసం వచ్చావు కాబట్టి సమస్తము నువ్వు ఖచ్చితంగా నువ్వు బయలుపాటు చేయాల్సిందే. నేను ఆ రోజు చేశాను, ఈ రోజు చేశాను, అప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను, నేను అది ఇది అనే స్థానం నీకు వద్దు.
మనం ఆ స్థితిలో ఎవరు ఉండకూడదు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యానికి సరి చేసుకో. నీలో ఏదైనా లోపం ఉందా సరి చేసుకో. ఇంకా సరి చేసుకో. ఎప్పుడు అలాంటి దేవుడు ఏ క్షణం ఆమె చెప్తాడో తెలియదు. ఆయన ఏ క్షణంలో లేపుతాడో తెలియదు, ఏ క్షణం చేసేస్తాడో తెలియదు. కాబట్టి నీ క్రియలు ఎప్పుడు శ్రేష్టంగా వాక్యంలో ఉన్నాయో లేవో భయంతో ఉంచు. ఏదన్నా తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడుగు ఆయన్ని, ప్రభువా నాకేంటి ప్రాబ్లం వస్తుంది, నేనేం చేయాలి, నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకేం అర్థం కావట్లేదు, నాకు కలిగిన దాన్ని నీకేదో ఒక విధంగా నేను సరి చేసుకోవడానికి నాకు మార్గం చూపించాను. నేను ప్రార్థన అవసరం. ఈరోజు ప్రార్థన అవసరం, వాక్యం అవసరం. నడవడానికి, జ్ఞానం కలిగి జీవించడానికి, మాదిరికల జీవితాన్ని మనం చూసుకోవడం కోసం మాదిరికల వర్తమానాలు అవసరం, బోధకులు అవసరమే, కాపర్లు అవసరమే, సువార్థికులు అవసరమే, ప్రవక్తలు అవసరమే, పౌలు పరిచర్య అవసరమే, బైబిల్ మిస్టర్ ఖచ్చితంగా మనకు అవసరమే. కానీ వాళ్ళలో ఉన్న ఉద్యమాన్ని వెంబడించుకుని వెళ్ళాల్సిన దినం ఇది. వాళ్ళు అక్కడ ఆగితే అక్కడ ఆగడం కాదు, వాళ్ళలో ఉద్యమంతో వస్తుని వెళ్ళిపోవటమే. నువ్వు పక్షిరాజు కదా, నీకు కావలసినటువంటి దాన్ని జీవాన్ని నువ్వు పట్టుకుని పోవాలి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు గమనించుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్నారా లేదు. ఎపిసోడ్ కదా నేను ఒకసారి ఎపిసోడ్ కదా మనుషుల అందువలన మనమిక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగరగొట్టబడినట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎరుగుదుము. అన్ని విషయాల్లో ఎదుగుదుము అంట. ఆయన క్రీస్తు పోలినట్లుగానే ఉండాలంట. మనం వేరే రకంగా ఉండకూడదని చెప్పి వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? 5వ అధ్యాయం 4వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. కృతజ్ఞత వంచిన మే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను నరసూక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారమైనను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచలేకుడే. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయములైన వారి మీద వచ్చును. కనుక మీరు అట్టి వారితో పోలివారై ఉండకడే. మీరు పూర్వమందు చీకటే ఇంటిరి, ఇప్పుడైతే ఏమయ్యారంట? ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. వెలుగు బలములు సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానినే పరీక్షించుచు వెలుగు సంబంధులైనవి నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలను పాలివారమై ఉండక వాటిని ఖండించుడి. ఎలాగనగా అట్టి క్రియలు చేయువారు రాశిమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడి అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడిన వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఎలా ఉండాలో అర్థమవుతుంది కదా. దేవుని ఎలా ఉండాలో అర్థమవుతుంది కదా. ప్రకాశించాలి. వెలుగుగా క్రీస్తు వెలిగినటువంటి వెలుగు కదా. ప్రతి ఒక్కరూ ఆయనలో ఉన్నవాళ్ళం కదా. మధు ఆయనలో భాగస్వామ్యం కదా. ఆ భాగస్వామ్యం అయినప్పుడు మనం ఒకసారి సరి చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నామా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదవుతుందా? ఒకసారి నువ్వు ప్రదర్శిస్తావా? తీర్మానం కలిగి ఉన్నావా?
ఆ? ఎవడో ఏది ఇష్టం సరే చెప్పినటువంటి వీడిని వినేసి తప్పిపోయే స్థితిలో ఉన్నావా? ఉంటే మేలుకో, సరి చేసుకో. ఏదైనటువంటి క్రియల్లో కనుక నువ్వు కనుక అపాయ స్థితిలో నువ్వు ఉన్నావేమో ఒకసారి సరి చేసుకో. ఈరోజు పలకబడినటువంటి విషయాలు ఎవరు ఏ వ్యక్తిగతంగానో మనం ఎవరినో గుర్తించో లేకపోతే సూచించో మాట్లాడటం కాదు. వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని చూపించుకుంటూ మనం సరి చేసుకోవటం కోసము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాం. మనం ప్రార్థన చేయండి.